చంద్రబాబుకు ఏపీఎస్సీ షాక్ ఇచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహించేందుకు సిద్దమైంది. నిరుద్యోగుల ఆందోళనతో రోస్టర్ విధానంలో మార్పులపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. అయినా ఏపీఎస్సీ మాత్రం పరీక్ష నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఏపీఎస్సీలో ఇంకా జగన్ సర్కార్ అపాయింట్ చేసిన వ్యక్తులే ఉండడంతో ప్రభుత్వ లేఖను బేఖాతరు చేశారన్న చర్చ జరుగుతుంది. చైర్మన్ కి ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క రోస్ట్రం కింద కోర్టులో వచ్చింది. కోర్టులో వచ్చిన తర్వాత మనం మనకు తెలియకుండా ఇప్పుడు పెట్టారు సెలక్షన్స్, ఇంటర్వ్యూలు పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు. దానిపైన మనం ఎలక్షన్ కమిషన్ తో మన వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే మీరు గవర్నమెంట్ పంపిస్తేనే చేస్తామంటే మనం దానిపైన కూడా గవర్నమెంట్ ఒక లెటర్ కూడా పంపించాం. లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నట్టుంది ఆవిడ, ఆ చైర్పర్సన్ కొంచెం ఇండిపెండెంట్ గా. ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం, దాని గురించి తప్పలేదు. కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మంటే లెటర్ కూడా పంపించాం. మీకు అది కూడా చెప్తున్నాం. అదే పేపర్ కూడా చేసేది రిలీజ్ కూడా చేశాం మన లెటర్ని. ఇంకా ఆలోచిస్తున్నారు, ఏమవుతుంది సాయంత్రం ఒక ఐడియా వస్తుంది. కానీ మన గవర్నమెంట్ అభిమతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలి. రోస్టర్ తప్పులు సరిచేసి తర్వాత పెట్టాలి. నెక్స్ట్ మంత్ మార్చి 11th కోర్టులో వేశారు. ఆ రోజు మన అడ్వకేట్ జనరల్ కూడా నేను మాట్లాడాను, ఆయన కూడా గట్టిగా చెప్పాను, ఇమీడియట్ గా డిస్పోజ్ చేయండి, మేము ఇంటర్వ్యూలు పెట్టాలి, ప్రొసీజర్ కంప్లీట్ చేయాలని. అది కూడా టేకప్ చేస్తా అన్నాడు. కాబట్టి మనం చేయాల్సినంత చేశాం. మీరు ఆ విషయం కూడా అందరికీ చెప్పండి, అందరూ స్టేట్మెంట్లు ఇవ్వండి. ఒకవేళ సాయంత్రానికి ఇప్పుడు ఒక గంటలో నేను మళ్ళా కూడా పంపించి చెప్పమన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకుండా చేయడానికి ఉన్నాం. ఏదైతే రోస్ట్రం డిసైడ్ చేయలేదు కాబట్టి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది. రోస్ట్రం డిసైడ్ చేసిన తర్వాత పరీక్షలు పెట్టచ్చు, తప్పులేదు. అది తొందరలో పెడతామని చెప్పాం. అది వారి కన్సిడరేషన్ లో ఉంది. మన బాధ్యత మనం గట్టిగా చేస్తున్నాం. ఈ విషయం అందరూ మీరు గుర్తుపెట్టుకొని మెసేజ్ కూడా ఇవ్వాలి, చెప్పాలి. మనం పెట్టింది సీఎం చంద్రబాబుకు ఏపీఎస్సీ షాక్ ఇచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహించేందుకు సిద్దమైంది. నిరుద్యోగుల ఆందోళనతో రోస్టర్ విధానంలో మార్పులపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. అయినా ఏపీఎస్సీ మాత్రం పరీక్ష నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఏపీఎస్సీలో ఇంకా జగన్ సర్కార్ అపాయింట్ చేసిన వ్యక్తులు ప్రభుత్వ లేఖను బేఖాతరు చేశారన్న చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉందా, ప్రజలు ఉన్నారా, విద్యార్థులు ఉన్నారా అన్న సంధానం ఉంది పరిస్థితి. ఏదైతే ఏపీఎస్సీ ఆ బోర్డు నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఉత్కంఠ ఆ క్షణాలు నెలకొంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ ప్రకటించాడు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి తాము క్యాన్సిల్ చేస్తున్నామని ఏదైతే మార్చి 11వ తారీఖు కోర్టులో ఆ విచారణ ఉన్న సందర్భంగా ఆ ప్రభుత్వ లాయర్లు చూసుకుంటారు ఆ విషయాన్ని. విచారణ తర్వాత మరలా ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, ఈ లోపు రోస్టర్ విధానాన్ని ఆ కోర్టే నిర్ణయించిద్దన్న తరుణంలో నారా లోకేష్ చెప్పిన నేపథ్యంలో నిన్న కూడా ఆ నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఏపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి విద్యార్థులు ఎవరు కూడా
ఆందోళన చెందొద్దు, టెన్షన్ పడొద్దు, విద్యార్థుల గురించి తాము ఆలోచిస్తున్నామని అన్నారు. గత 3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి రోస్టర్ విధానాన్ని తప్పుపడుతున్నారు. రోస్టర్ విధానం రద్దు చేయాలని చెప్పి చెబుతా ఉన్నారు. ఈ రోస్టర్ విధానం గురించి పెద్ద ఎత్తున గత 3 రోజులుగా విద్యార్థులు చర్చలు జరుపుతున్న నేపథ్యం, ధర్నాలు చేస్తున్న నేపథ్యం, అలాగే దీక్షలు చేస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించింది, గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్వయంగా ప్రకటించడంతో పాటు ప్రభుత్వం తరపున ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ కూడా రాశాడు. ప్రభుత్వం తరపున గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయదలుచుకున్నాము, ప్రభుత్వం ఈ అంశం మీద కోర్టులో మాట్లాడదలుచుకుంది, కోర్టులో విద్యార్థులు అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ గురించి అలాగే రోస్టర్ విధానం గురించి ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్న ప్రస్తుతానికి ఈ పరీక్షలు వాయిదా వేద్దామని కూడా బోర్డుకి లేఖ ద్వారా తెలియబరిచిన పరిస్థితి. లేఖ పంపించక ముందు కూడా ఆ బోర్డు సభ్యులు ఎవరు స్పందించలేదు. నారా లోకేష్ స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా ఆ బోర్డు నారా లోకేష్ మాట గాని ప్రభుత్వం మాట గాని వినలేదని చెప్పుకోవాలి. బోర్డు నుంచి ఎటువంటి స్పందన, ఎటువంటి రిప్లై లేకపోవటం, అలాగే విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటాం. ఇప్పటికీ కూడా విద్యార్థులు పరీక్ష ఉన్నదా, పరీక్ష క్యాన్సిల్ అయిందా అనే అయోమయంలోనే ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ మూటముళ్ళు సర్దుకొని విద్యార్థుల్ని ఎగ్జామ్ సెంటర్ కి తీసుకెళ్లాలి, ప్రయాణించాలి అనుకోసం ఇప్పుడు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడే స్వయంగా ఆ పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ నేతలు చంద్రబాబు నాయుడిని కోరారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీఎస్సీ బోర్డు స్పందించలేదు, దీనికి సంబంధించి ఆ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారని ఆ నాయకులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారో చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించారు. ఎందుకని ఏపీపీఎస్సీ బోర్డు వింటలేదు, ఆ చైర్మన్ ని మా అన్నాదని మనమే నియమించినా గానీ మన మాట ఎందుకని వింటలేదు, విద్యార్థుల మాట మనం వెళ్ళాలంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు స్వయంగా మొరబెట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు.